హాయ్ ఫ్రెండ్స్, కార్బన్ డయాక్సైడ్ వల్ల భూమి వేడెక్కిపోతోందని మనకు తెలుసు. కానీ అదే కార్బన్ డయాక్సైడ్ అంతరిక్షానికి దగ్గరగా ఉంటే మన భూమి యొక్క పై వాతావరణాన్ని మాత్రం విపరీతంగా చల్లబరుస్తోందని మీకు తెలుసా? కింద మంటలు, పైన చలి, ఒకే వాయువు చూపిస్తున్న ఈ వింతైన రెండు విరుద్ధ శక్తుల వెనుక ఉన్న రహస్యాన్ని కొలంబియా శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించారు. పర్యావరణ చరిత్రలోనే సంచలనంగా మారిన ఆ గోల్డిలాక్స్ జోన్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన వెనుక అమెరికాలోని ప్రముఖ కొలంబియా క్లైమేట్ స్కూల్ శాస్త్రవేత్తల బృందం ఉంది. లీడ్ రీసెర్చర్ డాక్టర్ సెయింట్ కోహెన్, ప్రొఫెసర్ రాబర్ట్ పింకస్ నేతృత్వంలోని టీం ఈ అంతు చిక్కని వాతావరణాన్ని, ఈ రహస్యాన్ని ఛేదించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ జియో సైన్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు ఏం జరుగుతుందంటే, మన భూమి పైభాగం నుండి 11 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పొరను స్ట్రాటో ఆవరణం అంటారు. భూమి కింది భాగంలో CO2 వేడిని పట్టి ఉంచితే, ఈ పై భాగంలో మాత్రం అదొక కూలింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. కింద నుండి పైకి వెళ్లే ఇన్ఫ్రారెడ్ వేడి కిరణాలను ఈ CO2 అణువులు పట్టుకుని వాటిని నేరుగా అంతరిక్షంలోకి తోసేస్తాయి. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా మన పై వాతావరణం ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ మేర చల్లబడిపోయింది. ఈ చల్లబడి ప్రక్రియ వెనుక ఉన్న పక్కా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ను శాస్త్రవేత్తలు చాలా నెలల పాటు సూపర్ కంప్యూటర్ల సాయంతో లెక్కకట్టారు. లైట్ వేవ్ లెంగ్త్ లో ఒక ప్రత్యేకమైన వేవ్ పరిధిని వీరు గుర్తించారు. దీన్నే శాస్త్రవేత్తలు గోల్డిలాక్స్ జోన్ అని పిలిచారు. భూమిపై CO2 కాలుష్యం పెరిగే కొద్దీ ఈ గోల్డిలాక్స్ జోన్ మరింత వెడల్పుగా మారి పై వాతావరణం నుండి వేడిని అంతరిక్షంలోకి ఇంకా వేగంగా గెంటేస్తూ చల్లదనాన్ని పెంచుతోంది. ఇక్కడ వాతావరణం చేసిన ఒక భయంకరమైన వింత మోసం బయటపడింది. పై వాతావరణం చల్లబడ్డం వల్ల మొత్తం భూగోళం నుండి అంతరిక్షంలోకి వెళ్లాల్సిన వేడి కిరణాల తీవ్రత తగ్గిపోతుంది. అంటే పై భాగం చల్లబడే కొద్దీ అది ఒక అద్దంలాగా మారి వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా ఆ వేడి అంతా కిందనే ఉండిపోయి మనం నివసిస్తున్న లోయర్ అట్మాస్ఫియర్ ఇంకా భయంకరంగా వేడెక్కిపోతుంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? 1960ల కాలంలోనే ప్రసిద్ధ వాతావరణ శాస్త్రవేత్త సుకురో మనాబే తన మోడల్స్ ద్వారా ఈ విషయాన్ని ఊహించారు. ఇప్పుడు కొలంబియా శాస్త్రవేత్తలు దానికి పక్కా శాస్త్రీయ ఆధారాలు ఇచ్చారు. CO2 వాయువు రెట్టింపైన ప్రతిసారి పై వాతావరణ సరిహద్దులో ఏకంగా 8 డిగ్రీల సెల్సియస్ చల్లదనం పెరుగుతుందని ఈ లెక్కలు తేల్చాయి. ఇది కేవలం భూమికే కాదు, ఇతర గ్రహాల వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక పెద్ద గైడ్ లాంటిది. చూసారుగా, గ్లోబల్ వార్మింగ్ వెనుక మన కంటికి కనిపించని ఎంతటి సంక్లిష్టమైన అంతరిక్ష సైన్స్ దాగి ఉందో. కార్బన్ డయాక్సైడ్ ఆకాశంలో సృష్టిస్తున్న ఈ వింత కూలింగ్ ఎఫెక్ట్ కింద మన భూమిని మరింత సెగలు కక్కేలా చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ముప్పు తప్పదని ఈ లేటెస్ట్ రీసెర్చ్ హెచ్చరిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.